దేవుడా ఈ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. నువ్వే వాడిని చంపేసి లేకపోతే నేను వాడిని చంపేస్తా. హలో ఎవరీవన్, దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ప్రసన్న వదన వాడి సినిమా చూస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుంది. హీరో సుహాస్ గారు యాక్ట్ చేసిన మూవీ. హెచ్కే అర్జున్ గారు డైరెక్టర్ ఈ సినిమాకి. ఆయన సుకుమార్ గారి దగ్గర రైటర్ గా పనిచేశారు. అలాగే దీని ముందు మిడిల్ ఫింగర్ అనే మూవీ కూడా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమన్నా ప్రసన్న వదనతో వచ్చారు. ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. చాలా బాగుంది సినిమా. మెయిన్ గా అందరికి థ్రిల్లర్స్ అంటే క్రైమ్ థ్రిల్లర్ అన్నా, యాక్షన్ థ్రిల్లర్ అన్నా, హారర్ థ్రిల్లర్ అన్నా, ఏదైనా థ్రిల్లరింగ్ అంటే అందరికి ఇష్టం. ఎందుకంటే కంపల్సరీ ఆ సినిమా న్యాయం చేస్తుందని 100లో 90% న్యాయం చేస్తాను అందరూ నమ్ముతారు. ఎందుకంటే థ్రిల్లింగ్ మూవీస్ అంటే అందరికి ఇష్టము. ఆ వెళ్ళిన కాసేపు అయినా థ్రిల్లింగ్ గా చూడొచ్చు కంపల్సరీ సినిమా అని. సో ఈ సినిమా కూడా కంపల్సరీ అందరికి జడ్జిమెంట్ చేస్తుంది, కంపల్సరీ న్యాయం చేసింది. సినిమా చాలా బాగుంది. థ్రిల్లింగ్ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఈ సినిమా గురించి మనం మెయిన్ గా సుహాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఓకే. మనం ఇంకా ఎవరెవరు ఏం చేశారని చెప్తే స్టోరీ రివీల్ అయిపోద్ది. సో న్యాయం అయితే 100% న్యాయం చేసింది ఈ సినిమా. కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురించి నేను మెయిన్గా మాట్లాడే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమా కాన్సెప్టే హైలైట్. అసలు మెయిన్గా థ్రిల్లింగ్ మూవీస్ అంటే మనకు కొన్ని జానర్స్ ఉంటాయి, కానీ ఈ సినిమా మాత్రం వాటన్నిటికి సంబంధం లేక ఒక కొత్త జానర్ని మన తెలుగులో అయితే కొత్తగా స్టార్ట్ చేశారు. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ కొత్తగా యాడ్ చేశారు మన తెలుగు సినిమాలో. సో అసలు అదిరిపోయింది. మనం ఏం కొన్ని సినిమాల్లో కొన్ని జానర్లు కొన్ని సీన్స్ కొన్ని జరిగేటప్పుడే మనం ఊహా అంటే మనం ఎక్సైట్ అవుతుంటాం, అబ్బాబ్బాబ్బాడి అని. ఈ సినిమాలో మాత్రం అసలు ఫేస్ బ్లైండ్నెస్ బెలే వాడుకున్నారు. అసలు హీరో దగ్గర కానీ, హీరోయిన్ దగ్గర కానీ, కమిటీ దగ్గర కానీ, విలన్ దగ్గర కానీ అసలు హీరో ఎట్ట రియాక్ట్ అవుతారు, అసలు హీరో ఎట్ట కనుక్కుంటాడు, అసలు ఇంత ప్రాబ్లం పెట్టుకొని అసలు హీరో అసలు చేయగలడా లేడా, అసలు చివరికి న్యాయం జరిగిద్దా లేదా, అసలు క్రైమ్ ఎట్ట జరిగిద్ది, క్రైమ్ జరిగిన దానికి అసలు ఎట్ట న్యాయం చేస్తాడు, అసలు మొత్తానికి ఆ సినిమాకి మొత్తానికి ఆ క్రైమ్కి ఇతనికి సంబంధం ఏంది, అతను ఎట్ట బయటకు వచ్చాడు, మొత్తం అదే సినిమా కాన్సెప్ట్. సో సుహాస్ గారు అయితే చాలా బాగా చేశారు. ఇది ముందు వచ్చిన సినిమా కానీ చూసాం మనం 2-3 సినిమాలుగా బాగా అదరగొడుతున్నారు సుహాస్ గారు. సో ఈ సినిమా కూడా అతను యాక్టింగ్ అంటే న్యాచురల్గా చేస్తారు, దాని డౌటీ లేదు. సుహాస్ గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ మూవీ, కంపల్సరీ వెళ్ళిపోవచ్చు. సినిమా గ్యారంటీ ఉండదు, ముందే ప్రేక్షకులు అనుకుంటారు ఓకే సుహాస్ గారు అంటే సినిమా బాగుంటుంది, మనకు న్యాయం జరిగింది, మనం పెట్టిన డబ్బులకని. సో ఈ సినిమా కూడా కంపల్సరీ న్యాయం చేసే మూవీ. అండ్ మెయిన్గా ఈ సినిమా గురించి నేను మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ సినిమా చాలా కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఎందుకంటే ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ని మన తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటే నాకు తెలిసి. నాకైతే మైండ్ పోయింది. స్టార్టింగ్ వీడియోలో నేను ఇచ్చాను చూడండి రియాక్షన్. ఆ సినిమాకి మీరు కూడా ఈసారి ఈ సినిమా మీద ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్ ఎవరైనా సినిమాలు ఈ సినిమా మీద తీస్తే గ్యారంటీ మీకు కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని చాలా బాగా యూజ్ చేసుకొని, అంటే ఫేస్ బ్లైండ్నెస్ అనే మూవీని చాలా బాగా యూజ్ చేసుకొని థ్రిల్లింగ్గా తీయచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరిగింది అనే అవతల టెన్షన్ని మనం చూసి, అంటే అతను టెన్షన్ పడుతుంటాడు, మనకు మాత్రం నవ్వు వస్తుంటుంది. కొన్ని సీన్స్ అదరికన్నా మనం టెన్షన్ వెళ్ళిపోతుంటాం ఎక్కువ. ఎందుకంటే అదరికన్నా మనకే టెన్షన్ ఎక్కువైపోద్ది. అంటే ఆ సినిమాలో అంత అక్కడక్కడ సీన్స్ బాగుంటాయి. అదే సినిమాని ఇంకొక డైరెక్టర్, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఒక రేంజ్ డైరెక్టర్ తీసుంటే అసలు అంటే వేరే స్టోరీ, ఈ స్టోరీ 100% న్యాయం చేశారు. ఇంకేం స్టోరీ అని కొత్త స్టోరీ తీస్తే అసలు మనం ఆ సినిమా చూసి అసలు థ్రిల్లింగ్, అసలు అబ్బా చంపేరా బాబు అన్ని, నువ్వు చంపకపోతే నేనే చంపేస్తావు అన్ని అని ఫీల్ అవుతావు. ఎందుకంటే మంచి స్టోరీ ఇది, మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. ఫేస్ బ్లైండ్నెస్ మీద అసలు అట్ట అల్లుకుంటా వెళ్ళారంటే అసలు ఆ సినిమా హైలైట్ సూపర్. ఇంకా ఫేస్ బ్లైండ్నెస్ మీద అసలు కొంత కాన్సెప్ట్తో అసలు మాటలతో చెప్పే విషయం కదా సినిమా, ఈ టైప్ స్టోరీస్. ఎందుకంటే మనకి చాలా రోజుల తర్వాత కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. ఈ టైప్ కాన్సెప్ట్లు కావాలి మనకి. ఈ టైప్ కాన్సెప్ట్లు వస్తే నేను సేపు రొటీన్లో అవే ఫైట్లు, అయ్యే సీన్లు, అయ్యే సినిమాలు మొన్న ఒక సినిమాకి వెళ్ళా అంతే. ఆ సినిమా అవుట్, ఇంకా రివ్యూ కూడా నేను పెట్టలా. అట్టా ఉంది. మన వాళ్ళకి కావాల్సింది కొత్త థ్రిల్స్, కొత్త చేస్తుంటే మన వాళ్ళు కొత్తగా వస్తారు. అయ్యే సినిమాలు అయ్యే చేస్తుంటే ఇంకా కష్టమే. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రసన్న వదన సినిమా చాలా బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్స్లో. సుహాస్ గారు అదరగొట్టేశారు, డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నాయి. ఈ కాన్సెప్ట్ కంపల్సరీ రిపీట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద తీస్తారు గ్యారంటీ. ఫేస్ బ్లైండ్నెస్ మీద ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకోవచ్చు. మనం స్టోరీస్ సీక్వెల్స్ పార్ట్ 2, పార్ట్ 3 కింద కూడా రావచ్చు ఫేస్ బ్లైండ్నెస్ మీద. అసలు బెలే ఉంది స్టోరీ. అసలు ఏదో చిన్నగా అనుకుంటారు కానీ ఏముంది అని కనెక్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. అసలు నేను ఆయన ఏందని ఆయన ఇంత ఎట్టుందని చూస్తే, ఆయన ఆల్రెడీ సుకుమార్ శిష్యుడు అంట ఆయన డైరెక్టరు. కొన్ని సినిమాలో కూడా రైటర్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయన కూడా ఒక రైటర్ అంట. సో ఆ లెక్కలు ఎరగొచ్చు కనబడుతున్నాయి. సో ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ట్రై చేస్తే ఆయన కూడా. సో అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ అంటే టీమ్ ఆఫ్ ప్రసన్న వదనం. చాలా బాగుంది సినిమా, మీరు కంపల్సరీ వెళ్ళి చూడండి. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందండి ఇన్ థియేటర్. బాగుంది, కంపల్సరీ చూడండి, థియేటర్లోనే చూడండి, బాగుంటుంది సినిమా ప్రసన్న వదనం. బాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ యూట్యూబ్ ఛానల్స్. Bye bye, we'll meet you in next video.